కాశ్మీర్లో అఖిలపక్షం పర్యటన ముగిసింది. కేంద్ర హోంమంత్రి చిదంబరం నేతృత్వంలోని బృందం సభ్యులకు 2 రోజు చేదు అనుభవం ఎదురైంది. ఓవైపు భద్రతా దళాలు అమాయకులను పొట్టన పెట్టుకుంటుంటే శాంతి చర్చల్లో ఎట్లా పాల్గొనాలని కాశ్మీరులు చిదంబరంను నిలదీశారు. 2వ రోజు కూడా పలు రాష్ట్ర పార్టీలు అఖిలపక్షం భేటీకి దూరంగా ఉన్నాయి. అయితే ఈ పర్యటన విజయవంతమైందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. ఆందోళనలతో అట్టుడుకుతున్న కాశ్మీర్లో శాంతి స్థాపన కోసం బయలుదేరిన అఖిలపక్షం పర్యటన ముగిసింది. 2వ రోజు స్థానికుల నుంచి కేంద్ర హోంమంత్రి చిదంబరంకు తీవ్ర నిరసనలు ఎదురైనాయి. తంగు మార్గులో పర్యటిస్తున్న ఆయనపై పలువురు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమ వారిని అన్యాయంగా హతమార్చిండ్రని స్థానికులు చిదంబరంను ప్రశ్నించిండ్రు. చాలా మంది యువకులు కనిపించకుండా పోయిండ్రని చిదంబరంను నిలదీసిండ్రు. అఖిలపక్షం నేతలు బాధితులను నేరుగా కలవకుండా వారినే శ్రీనగర్ వచ్చి తమను కలవమని చెప్పడంపై కాశ్మీరీలు మండిపడుతున్నారు. ఆందోళనలో గాయపడిన వారిని పరామర్శించేందుకు ఓ ఆసుపత్రికి వెళ్లిన అఖిలపక్షం నేతలకు స్థానికుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. బాధితులంతా ఆజాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అఖిలపక్షం నేతలు తిరుగుముఖం పట్టిండ్రు. అటు హురియత్ నేతలు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. బలప్రయోగం, నిరవధిక కర్ఫ్యూలే కాశ్మీర్ సంక్షోభానికి ప్రధాన కారణమని హురియత్ కాన్ఫరెన్స్ మితవాద వర్గం నేత మిర్వాయిజ్ ఒమర్ ఫరూక్ కేంద్రాన్ని తప్పుపట్టిండ్రు. కర్ఫ్యూ వల్ల చిన్నపిల్లలకు ఆహారం కూడా అందటం లేదన్నారు. హక్కుల కోసం పోరాడుతున్న కాశ్మీర్ యువతపై కేంద్రం బలప్రయోగం చేస్తుందని విమర్శించిండ్రు. ఇటువంటి వాతావరణంలో శాంతి చర్చలు ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించిండ్రు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో భారత్కు చిత్తశుద్ధి లేదని, ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలన్నారు. మరోవైపు వేర్పాటువాదులతో చర్చలు జరిపే విషయంలో అఖిలపక్షంలోని సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలొచ్చినాయి. వేర్పాటువాదులతో చర్చలు జరపాలని కొంతమంది సభ్యులు సూచించగా బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఒకవేళ అఖిలపక్షం చర్చలకు సిద్ధమైతే తాము పాల్గొనబోమని ఆ పార్టీ నేత సుష్మా స్వరాజ్ స్పష్టం చేసిండ్రు. ఈ విషయంపై అఖిలపక్షంలో చర్చించలేదని, ఇది సమిష్టి నిర్ణయం కాదని ఆమె అన్నారు. సిపిఎం నేత సీతారాం ఏచూరి సుష్మా స్వరాజ్ వ్యాఖ్యలను కొట్టిపారేసిండ్రు. వేర్పాటువాదులతో చర్చించాలన్న అంశాన్ని ముందు అఖిలపక్షం భేటీలోనే తీసుకున్న నిర్ణయమని, అప్పుడు బీజేపీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని ఏచూరి చెప్పిండ్రు. ఈ అంశం అఖిలపక్షం ప్రణాళికలో భాగమని ఆయన అన్నారు. అటు లోక్ జనశక్తి నేత రామ్ విలాస్ పాస్వాన్ వేర్పాటువాద నేత సయ్యద్ అలీషా గిలానీని కలిసిండ్రు. లోయలో కాశ్మీరీ పండిట్లు, సిక్కులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసిండ్రు. అయితే పండిట్లకు, సిక్కులకు ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటామని గిలానీ పాస్వాన్ కు హామీ ఇచ్చిండ్రు. మరోవైపు రాష్ట్ర బీజేపీ, ఎస్పీ, జేకేఎన్పీపీలు అఖిలపక్షం భేటీని బాయ్కాట్ చేసినాయి. ఇతర జాతీయ పార్టీలకు అఖిలపక్షంలో స్థానం కల్పించినందుకు నిరసనగా భేటీకి బాయ్కాట్ చేసినట్లు ఆ పార్టీ నేతలు చెప్పిండ్రు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్లను అఖిలపక్షం పిలవకపోవడంపై రాష్ట్ర బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అఖిలపక్షం టూర్ సక్సెస్ అయిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటించిండ్రు. బృందం సభ్యులు కాశ్మీర్లోని అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుందని ఒమర్ చెప్పిండ్రు.